ఈరోజు వీడియోలో అయితే 1 వీక్‌లో జరిగింది ఒక 4 డేస్‌ది ఇలా చిన్న చిన్న క్లిప్స్ అలాంటివన్నీ కూడా తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోనైతే చివరి వరకు చూసేయండి. ఇంకా ఒకరోజైతే చికెన్ కర్రీ చేశామనమాట. ఇంకా రసం చేశాను. ఆ రోజు మార్నింగ్ అయితే కొద్దిగా లేట్‌గా లేచాను. బయట వైపు అదంతా క్లీన్ చేయలేదు. ఇంకా వంటది అయిన తర్వాత మధ్యాహ్నం టైంలో అయితే క్లీన్ చేస్తున్నాను. ఆ చికెన్ కర్రీ అయితే ఇంకా అవ్వలేదు, అవుతుంది ఒకవైపు. రసము, రైస్ అవైతే అయిపోయావనమాట. ఇంకా బయట వైపునంతా కూడా క్లీన్ చేయాలి. ఇంక ఇంట్లో ఇల్లంతా కూడా మార్నింగ్ క్లీన్ చేస్తాను. బయట వైపు కొద్దిగా లేట్ అయిపోయిందంటే ఇంకా క్లీన్ చేయడం అవ్వదనమాట. ఇంకా మా బాబు అయితే రోజు ఇదే డ్యూటీ. చుట్టూ టేబుల్స్, చైర్స్ అన్నీ పెట్టుకొని ఈ విధంగా బొమ్మలన్నీ పెట్టుకొని పేరుస్తాడనమాట. ఇంకా దుప్పట్లు అవి ఇవి అన్నీ తెచ్చేస్తుంటాడు. ఇంక ఇక్కడ ఈ కారు కనిపిస్తే అలా మీతో చూపిస్తున్నాను. అసలు ఇది తెచ్చి ఒక 10 డేస్ కూడా చక్కగా యూజ్ చేయలేదు. వీడు సగం పాడు చేసేస్తాడు. మిగతా మా రాకీ వాళ్ళు కొరికేసి పాడు చేసేస్తారు. ఇదైతే మంచిగా మ్యూజిక్ వచ్చి ఇప్పుడు కూడా మ్యూజిక్ వస్తుంది. కాకపోతే వెనక పొగలాగా కట్టొచ్చి భలే ఉండేది. అసలు రిమోట్ కారు పోయిందనమాట మొత్తం. ఇంక ఇలా మ్యూజిక్ కూడా వస్తుందనమాట. పైనుండే అన్నీ పగలగొట్టేశారు ఇంకా మా రాకీ వాళ్ళు, మా బాబు. ఇంకా అదే మీతో అలా చూపిస్తున్నాను అనమాట అక్కడ. ఇంకా బయట వైపున అంతా కూడా గాలి అది నైట్ టైం వేస్తుంది కదా, ఇంకా చెత్త అంతా ఉండిపోద్ది. మార్నింగ్ అందుకే లేచిన వెంటనే ఫస్ట్ బయట వైపున అయితే క్లీన్ చేసేస్తాను. లేట్గా లేచే రోజు ఇంకా అలా బయట వైపున అయితే ఉండిపోద్ది అనమాట. తర్వాత ఎప్పుడు టైం ఉంటే అంటే ఖాళీ ఉంటే అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బయట నీట్గా లేకపోయింది అనుకోండి, ఎంత ఇల్లు నీట్గా ఉన్నా బయట నీట్గా లేకపోతే ఆ చెత్తే లోపలికి మళ్ళీ వస్తుంది. ఇంక ఇక్కడ అలా మొక్కలు కూడా మీకు ఇక్కడ చూపించేస్తున్నాను ఒకసారి. ఈ వీడియోలో అయితే మీరు ఎండ, వర్షం, మబ్బులు అన్నీ చూసేస్తారనమాట. అన్ని డేస్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఇంక ఈరోజు ఈ క్లిప్పింగ్ తీసినప్పుడైతే బాగా ఎండ ఉండేది. అసలు మొక్కలైతే మార్నింగ్ వాటర్ వేస్తే మధ్యాహ్నానికి కూడా వాడిపోయినట్టు అయిపోయావన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం కూడా వాటర్ అయితే వేస్తున్నాను. ఆ రోజు బాగా విపరీతంగా ఎండలు అవి ఉండేవి. ఇంకా నెక్స్ట్ నుంచి కొద్దిగా మబ్బుల్లా ఉండేది. ఒకరోజు అయితే వర్షం కూడా మంచిగా పడిందనమాట మార్నింగ్ టైము. ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఇందులోనే యాడ్ చేశాను, చివరి వరకు చూసేయండి. ఇంక ఇక్కడైతే మొక్కలు చూడండి మొత్తం ఎండిపోయినట్టు అయిపోయావన్నమాట. ఇంకా వీటికి కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడున్న ఎండలకి అసలు మార్నింగ్, ఈవినింగ్ 3 పూటలు కూడా వేయాల్సి వస్తుంది వాటరు. ఇంకా మొక్కలకి వాటర్ అది వేసిన తర్వాత ఈ బయట వైపునంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు ముగ్గు కూడా వేయలేదనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంట్లో సిమ్లో పెట్టేసి అయితే వచ్చాను. అదైతే అవుతుంది. వాటర్ అది వేసి పెట్టాను, కొద్దిగా టైం పడుతుంది. ఇంక ఈ లోపల బయట వైపుని పనులన్నీ కూడా చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. అలానే వీక్లీ వన్సే పెడుతున్నాను అనమాట లాంగ్ వీడియో. స్టిచ్చింగ్ అది ఉండడం వల్ల అవ్వట్లేదు. అలానే ఈ మధ్యన ఊరు వెళ్ళే ఇది కూడా ఉందన్నమాట. ఇంకా అవన్నీ వచ్చిన తర్వాత వీక్లీ ట్వైస్ అయినా లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎక్కడైతే మొత్తం బయట వైపునంతా కూడా తుడిచేసాను. ఇంకా ఇంట్లో పని అయితే బయట వైపున పని అంతా అయిపోయిందనమాట. ఇంకా వెళ్ళి చికెన్ కర్రీ అది చూసి ఇంకా ఆఫ్ చేసి ఆ రోజు లంచ్ చేస్తాము. ఇంకా ఆ రోజు అయితే ఇంతవరకే వీడియో తీసానమాట. ఇంకా నెక్స్ట్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ రోజు తీసిన క్లిప్పింగ్స్ కొన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిందనమాట. మార్నింగే కొద్దిగా మబ్బుల్లాగాన ఎండలా అలా 2 రకాలుగా ఉండేది ఆ రోజు. ఇంకా మా కిచెన్ సందులో నుంచి వ్యూ అనమాట ఇది. కొద్దిగా మబ్బులు పట్టేసి ఉంది, కాకపోతే కొద్దిగా ఎండలాగా వెలుతురులాగా కూడా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ అప్పుడు 7 ఇలా అయ్యిందనమాట. అప్పటికి ఇలా ఉందనమాట క్లైమేట్ అయితే. ఏదో మధ్యాహ్నం తీసినట్టు అనిపిస్తుంది. ఒకవైపు వెలుతురుగా ఉంది, ఒక సైడ్ అంతా కూడా నల్లగా మబ్బులు కూడా ఉన్నాయి. ఆ రోజు వ్యూ భలే అనిపించింది మార్నింగ్. ఇంకా తర్వాత నేను ఇంట్లో పూజ అది చేసుకున్నాను. మల్లెపూలు అవి ఉండేవన్నమాట. ఈ విధంగా దండలుగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. అలానే ఆ రోజు లెగ్స్ వారం.
ఇంకా ప్రసాదంగా అయితే అటుకులుని పంచదార వేసేసి కలిపేసి అయితే ప్రసాదంగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ప్రతి లక్షవారం ఇలాగేం పెట్టను కానీ ఒక్కొక్కసారి ఇలా పెట్టుకుంటాను. ఇంకా ఆ రోజైతే అలా అయింది. ఇంకా నెక్స్ట్ వర్షం కూడా పడిందనమాట. ఇంకా ఆ రోజు కాకపోతే మధ్యాహ్నం ఎప్పుడో వర్షం పడినట్టుంది. నేను పెద్దగా వీడియో ఏమో తర్వాత తీయలేదు. ఇంక ఈ వీడియో తీసిందైతే ఇంకొక నెక్స్ట్ మార్నింగ్. ఇంకా ఆ రోజు కూడా భలే ఉండేదనమాట క్లైమేట్ అయితే అసలు. ఆ మధ్యన వర్షంతో కూడా భలే మబ్బులు పట్టేసి వర్షంతో భలే ఉండేది అసలు క్లైమేట్ అయితే. ఇంకా ఆ రోజు కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ అనమాట ఇది 6 ఆ టైంలో. ఆ రోజైతే పూర్తిగా ఎండే లేదు. పూర్తిగా మబ్బులు పట్టేసిందనమాట. ఇంకిక్కడైతే గులాబీలైతే చక్కగా ఒక్క ప్లేస్‌లో గుత్తులాగా వచ్చాయి. ఇంక అదే ఇక్కడ కలర్ అది క్యాప్చర్ అవ్వట్లేదనమాట అస్సలు. చాలా ట్రై చేశాను. ఇంకా అలానే మందార చెట్లు అవి కూడా చక్కగా పూలవి వస్తున్నాయి. పూజకి ఇబ్బంది ఉండట్లేదనమాట పువ్వులకి ఆటికి. అలానే ఇక్కడ దగ్గరలోనే ఒక నందివర్ధన చెట్టు కూడా ఉంది. అక్కడికెళ్ళి నేను రోజు మార్నింగ్ తెచ్చుకుంటున్నాను పువ్వులవి. కనుక పూజకి ఇప్పుడు పువ్వుల ఇబ్బంది అయితే ఉండట్లేదు. ఇదనమాట. ఈ పక్క దీంట్లో మల్లెపూలు అవి వచ్చాయి. ఈ పక్క దీంట్లో కూడాని ఇది తెలుగు వాళ్ళదే యాక్చువల్‌గా ఓనర్సు. కాకపోతే ఇక్కడ ఉండేది బ్యాచిలర్స్ ఉంటారు. వీళ్ళు మార్నింగ్ 8కి ఇలా వెళ్ళిపోతారనమాట. మళ్ళీ ఈవినింగ్ 7 ఇలా అయిపోద్ది వచ్చేసరికి. ఇక్కడ మొక్కలన్నీ మేమే వేసుకుంటాం. వాటర్ కూడా మేమే వేసుకుంటాము. ఇక్కడ తెలుగు ఓనర్సే పర్లేదనమాట. ఏమనరు. వీళ్ళు కూడా వాటర్ అది వేస్తుంటారులెండి బ్యాచిలర్స్ కూడాని. ఇంకా అలా పక్క దీంట్లోనే ఈ సోప్ ప్యాంట్ ఉంటుంది కదా! ఇది ఇంతకుముందు నేను ఒకసారి పెట్టాను. చనిపోయింది. అంటే కొమ్మ విరిసేసి పెట్టాననమాట. ఇప్పుడైతే మొక్కలా వచ్చింది. ఇంకా దాన్ని చిన్నది ఒకటి వచ్చింది. ఇప్పుడు రెడ్ బకెట్‌లో ఒకటి ఉంది కదా! అదొకటనమాట. దాన్ని ఒక పెరుగు బకెట్‌లో వేసి ఒకటి పెట్టాను ఇది. పెద్దదిది. ఇంకా చిన్నది కూడా ఒకటి వచ్చింది. అది నేను మిషన్ ప్లేస్‌లో పెట్టుకుందామని చెప్పి నా దగ్గర చిన్న నార్మల్‌ది ఒక పాట్ ఏదో ఉంటే వైట్ కలర్‌ది దాంట్లో అయితే నాటేసి పెట్టేశాను. దాంతోపాటు ఈ మొక్క కూడా పక్క దీంట్లోది అప్పుడు వచ్చిన ఫస్ట్‌లో తీసి పెట్టిందనమాట. ఇది యాక్చువల్‌గా పెరుగు బకెట్‌లో పెట్టాను. దానికి కుండీలో పెట్టాలి. యాక్చువల్‌గా ఈ మధ్యన సిమెంట్ కుండీలు ఉండేవి. అవన్నీ కూడా మా ఆయన దానం చేసేసారనమాట. ఇంకొక చిన్న ప్లాంట్ అదే ప్లాంట్ చిన్న సైజ్ అనమాట. అంటే పెద్దది అవుతుంది. నేను చిన్నగా ఉందని అందులో పెట్టాను. ఇంకా అలా ఆ పని అయితే అయిపోయిందనమాట. ఇంకా తర్వాత వచ్చి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ ఊరు వెళ్ళే ఇది ఉందనమాట. మా అమ్మగారు అవి బ్లౌజెస్ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా స్టిచ్చింగ్ అవి చేస్తున్నాను. అలానే ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ మధ్యన అంతా కూడా ఈ వేడికి ఇటుకి సగం మిషన్ తీయలేదు. దాంతోపాటు నాకు పన్ను నొప్పి దానివల్ల మిషన్ అది తీయక బ్లౌజెస్ అయితే చాలానే ఉండిపోయావన్నమాట. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత మిగతా కంటిన్యూ చేసి అన్నీ ఎవరు వాళ్ళు ఇచ్చేయాలి. ఇక్కడోళ్ళు కూడా చాలామంది ఉండిపోయామన్నమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మగారు కొడుతున్నాను. అవి అయిన తర్వాత ఇక్కడ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. ఇంకా మిషన్ ప్లేస్ అయితే ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా! ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. నేను కుడుతున్న ఆపోజిట్ వాల్కి కూడా ఆ విధంగా పేపర్సే అనమాట అవి. జిరాక్స్ అవి తీయించేసి ఆ విధంగా స్టిక్ చేస్తాను. యాక్చువల్గా అయితే కార్డ్బోర్డ్ మీద ఫ్రేమ్స్లాగా అలా పెట్టుకుందాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే మేకులు అవి కొట్టడం అని చెప్పి నార్మల్గా స్టిక్ చేస్తానన్నమాట ప్లాస్టర్తో. నాకు చుట్టూ ఈ విధంగా నీట్గా ఉంటే ఆ ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను. ఇంకా అలా ఆ రోజు ఆ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంకొక రోజు మార్నింగ్ అనమాట. ఈరోజు యాక్చువల్గా వర్షం పడింది. ఫుల్గా మబ్బులు పట్టేసి ఉంది కదా! అక్కడ మీకు కొండదంతా కనిపిస్తుంది కదా! కొద్దిసేపు అయ్యేసరికి అదంతా కనిపించదు అసలు. మొత్తం కవర్ అయిపోద్ది అనమాట. అసలు క్లైమేట్ అయితే భలే ఉండేది ఆ మధ్యన అంతా కూడాని. ఆ వీక్లో ఒకరోజు ఎండ ఉండేది. మిగతా అన్ని డేస్ భలే ఉండేదన్నమాట క్లైమేటు. ఇక్కడ ఈ వర్షాకాలం ఆల్రెడీ వచ్చేసింది కనుక ఇక్కడ బాగుంటుంది ఇంకా క్లైమేటు. బాగా వర్షాలు కూడా బాగానే పడుతుంటాయి కనుక బాగుంటుంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే విపరీతంగా గాలి అది వేస్తుంది. ఇంకా పూజ చేయడానికి పక్క దీంట్లో పూలు అవి ఉంటే మా ఆయనకైతే తీసుకురమ్మన్నాను. మార్నింగ్ అనమాట ఇది 7:30 ఆ టైంలో తీసిన క్లిప్పింగు. ఇంకా క్లైమేట్ అయితే అక్కడ చూస్తున్నారు కదా! కొండ అయితే కొద్దిగా కనిపిస్తుంది కదా! ఇంకా తర్వాత క్లిప్పింగ్స్లో కొండ ఏమీ కనిపించదు. ఇక్కడ రోజు ఒకటి వచ్చిందనమాట. రోజు అయితే తీసి ఇంకా ఇది కొద్దిగా వెరైటీగా అనిపించింది నాకు కలర్ అదంతా కూడా.
ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొండంతా కూడా మొత్తం మూసేసింది. వర్షం అయితే వస్తుంది అటువైపు నుంచిగా. ఇంకా మొత్తం కొండ కనిపించలేదనమాట. ఇంకా తర్వాత అలాగా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోస్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంక ఈ కూల్ క్లైమేట్లో టీ తాగకపోతే ఎలా చెప్పండి. ఈ క్లిప్పింగ్ యాక్చువల్గా మర్చిపోయాను. ఇంకా అదనమాట, టీ పెట్టుకొని ఇంకా వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.